నమతాం కామధేనవే. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. మనం మహిమాన్విత క్షేత్రం మంత్రాలయం దివ్య దర్శనానికి వచ్చాం. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం తుంగభద్ర నదీ తీరంలో వెలిసింది. మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి గారు 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి పంచముఖి హనుమాన్ క్షేత్రంలో పంచముఖ హనుమాన్ దర్శనం పొంది ఈ క్షేత్రాన్ని స్థాపించారు. 16వ శతాబ్దంలో 1595లో తమిళనాడులోని భువనగిరి పట్టణంలో తమ్మన్న భట్టు గోపికాంబ అమ్మవారికి జన్మించారు. నామధేయం జన్మనామం వెంకటానాథుడు. బాల్య అభ్యాసాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత, వేదపట్నం అయిన తర్వాత సన్యాసం స్వీకరించి వైష్ణవ బోధనలు, మధ్యాచార్యుల గురువుగారి బోధనలు బాగా తమిళనాడు, కర్ణాటకలో ఫేమస్ చేసి మంత్రాలయంలో స్థిరపడ్డారు. 1595వ సంవత్సరంలో జీవ సమాధి అయ్యారు. పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. బాగా కష్టాల్లో ఉన్నవాళ్ళు, గురుబలం తక్కువ ఉన్నవాళ్ళు, మంచిగా మార్కులు రాని వాళ్ళు, విదేశాలు వెళ్ళాలనుకునేవాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి, కోటీశ్వరులు అవుతారు. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామియే నమః. అలాగే సీతమ్మ వారు, రాములు వారు 7 సంవత్సరాల పాటు ఒక శిలను వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిందని రాఘవేంద్ర స్వామి ఆ శిలనే ఈ బృందావన క్షేత్రంలో